రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, సకల ఆశీర్వాదములను మాపైన నిరంతరము కుమ్మరిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ఉదయము నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీరు మాకు తోడై ఉన్నందుకు, మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించినందుకు, మీ కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మా ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించారయ్యా. సురక్షితంగా మమ్మల్ని నడిపించారు. ప్రమాదాల అపాయాలు మమ్మల్ని తాకకుండా కాపాడారు. ఏ విషయంలోనూ ఏ కొదువ లేకుండా ఈరోజు మమ్మల్ని పోషించారు నాయన. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు తండ్రి. మా ప్రతి ఆలోచనలో మాకు తోడై ఉండి సఫలపరిచారు. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో మేమందరము సజీవులంగా చేరి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. అవును తండ్రి, ఈరోజు మేము సేవిస్తున్న మీరు ఎంతో బలవంతులని, ఎంతో శక్తివంతులని, ఎటువంటి ప్రమాదము నుంచైనా రక్షించే దేవుడు అని, కాపాడే దేవుడు అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు నాయన. ఈ రాత్రి సమయంలో ఈ మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని, ఏ విషయాన్ని బట్టి, ఏ బలహీనతను బట్టి, ఏ శోధనను బట్టి భయపడకుండా అయా ధైర్యము కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఈ రాత్రిన భయంతో ఉంటున్నారో అయా వారికి జ్ఞాపకం చేస్తున్నారు నాయన. వారిని రక్షించి తప్పించుటకు మీరు సమర్థుడైన దేవుడు అని అయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మొరబెడుతున్న ప్రతి బిడ్డ ప్రార్థనలను, మనవలను విని వారికి జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు తండ్రి అనారోగ్యము అనే వ్యాధి బాధలనే, బలహీనతలనే సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ కూడా దర్శించండి. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేయండి అయ్యా. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగం నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తుల క్రియల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రతి ఆర్థిక పరిస్థితిని కొట్టివేయండి. అద్భుత రీతిన వారిని అభివృద్ధి పరచండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. అప్పిచ్చి వారుగానే కానీ పుచ్చుకునేవారుగా వారు ఉండకుండా సహాయము దయచేయండి నాయన. ఎవరైతే వివాహాల కోసం మొరుపెడుతున్నారో ఆయా సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో అయా వారి గర్భాన్ని తాకండి. గర్భంలో ఉన్న ప్రతి లోపాన్ని సవరించి బిడ్డలకు గర్భఫలము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో విభేదాలతో, సమస్యలతో, అశాంతికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వారి కుటుంబాలను దర్శించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి గొడవ నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమను అయా వృద్ధిపరచమని, తల్లిదండ్రుల మాట వినే యవన బిడ్డలుగా వారిని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రతి దుర్వ్యసనం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. ఈ రాత్రిన నైట్ డ్యూటీల కొరకు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారికి మీ యొక్క సహాయము దయచేయండి, క్షేమాన్ని దయచేయండి తండ్రి. పలు దేశాలు విస్తరించి ఉన్న, పనులు చేసుకుంటున్న, చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయం అనుగ్రహించండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా, ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుపడ్డారో విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే నాయన సొంత గృహాల కోసం ప్రార్థన చేస్తున్నారో బిడ్డలకు సొంత గృహం దయచేయండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, ప్రమోషన్స్ కొరకు ఎంతోమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారయ్యా. వాటన్నిటిని కూడా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ప్రాముఖ్యంగా దేశ సైనికులను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని అయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము ఎవరము కూడా ఎటువంటి బలహీనతలతో, భయాలతో,
శత్రువుల యొక్క పన్నాగాల్లో చిక్కుపడకుండా సహాయం దయచేయండి. అపవాది క్రియలన్నింటినీ కూడా మా నుంచి దూరపరచండి. దొంగల నుంచి మాకు రక్షణ దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అలసిపోయిన దేహములతో మేము సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయమని, నిద్రలేమి పిడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూను దయచేయమని, అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన మేమందరము సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.